ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు 100 గజాలలో కట్టిన మంచి ఇండివిడ్యువల్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. మనకి ఏలూరుకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి అంతేకాకుండా మార్కెట్ యార్డ్స్కి సినిమా థియేటర్స్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఈ హౌస్ అన్నది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చూడండి చాలా బాగా అయితే రావడం జరిగిందనమాట. చాలా అందంగా అయితే అవుట్ సైడ్ ఎలివేషన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా అయితే గుడ్ కన్స్ట్రక్షన్ అయితే చెప్పుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ బిల్డర్ వచ్చేసరికి చాలా బిల్డింగ్స్ కట్టి అమ్మారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ స్టేర్ కేస్ ఏరియాలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఈశాన్యంలో బోర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా నార్త్ సైడ్ మనకి 2 feet సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ గుమ్మం వచ్చేసరికి మొత్తం అంతా కూడా టేక్ డోర్ అండ్ టేక్ విండో అయితే తీసుకోవడం జరిగిందనమాట. గుమ్మం కూడా మనకి టేక్ అయితే రావడం జరిగింది. మొత్తం అంతా కూడా పాలిషింగ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా క్వాలిటీగా అయితే వీళ్ళు ఇక్కడ టేక్ గుమ్మం అయితే రావడం జరిగింది. డోర్ కూడా ఎంట్రన్స్లో మనకి సీలింగ్ కూడా చూడండి యూపీవీసీ సీలింగ్ అయితే చేయించేశారు. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ మనకి స్టేర్ కేస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ అయితే రావడం జరిగిందనమాట. సీలింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా యూపీవీసీ సీలింగ్ అయితే చేయించారనమాట. నార్మల్ సీలింగ్ వీళ్ళు ఇక్కడ తీసుకోలేదు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సీలింగ్ వచ్చేసరికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డైనింగ్కి అంతేకాకుండా హాల్కి చిన్న పార్టీషన్ కూడా వుడ్ వర్క్తో చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ మొత్తం రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించడం జరిగిందనమాట. కొంచెం స్పేషియస్గానే ఉంటుంది ఫ్రెండ్స్ హాల్ అన్నది. ఎక్కడ కూడా మనకి కంజెస్టెడ్గా అయితే ఉండదు. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి వివరాలు అయితే తెలుసుకోండి. కుదిరితే చూడడానికి కూడా రండి, నచ్చితే మాట్లాడి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి ఒక డోర్ అండ్ విండో అయితే రావడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కింద అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది మనకి ఇంటి ముందు కూడా సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి మంచి ప్రీమియం లొకేషన్లో అయితే ఉండడం జరిగిందనమాట. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా టీవీ యూనిట్. ఇది టీవీ యూనిట్ కూడా చూడండి మొత్తం అంతా కూడా వీళ్ళు సన్ గ్లాస్ డిజైన్తో అయితే వర్క్స్ అయితే చేయించడం జరిగిందనమాట. ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ లుక్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. వీళ్ళు ఇక్కడ విండో విషయానికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ వర్క్ అయితే చేయించారనమాట. అంతేకాకుండా క్రాకరీ యూనిట్ కూడా వీళ్ళు గ్లాస్ డోర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనం ₹1 ఖర్చు పెట్టకుండా మొత్తం అంతా కూడా డైరెక్ట్గా కొబ్బరికి కొట్టి గృహప్రవేశం చేసుకునే విధంగా అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ హౌస్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి కూడా 45 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు కిచెన్ అయితే చూపిస్తున్నాను. కిచెన్కి కూడా మనకి ఎంట్రన్స్లో గుమ్మం అయితే పెట్టారనమాట, గ్రానైట్ గుమ్మం. ఇదంతా కూడా మనకి కిచెన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ ఏరియా ఇదంతా కూడా పైన కూడా చూడండి మనకి కబోర్డింగ్ వర్క్స్ అయితే రావడం జరిగిందనమాట. వుడ్ ఫినిషింగ్ లుక్ అయితే వీళ్ళు ఇక్కడ కబోర్డింగ్ వర్క్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం అంతా కూడా. ఇవి వచ్చేసరికి మనకి SS బాస్కెట్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. L షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి స్పేషియస్గానే రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కబోర్డింగ్ వర్క్స్ అంతేకాకుండా సీలింగ్ వర్క్స్ మ్యాచింగ్ అయిన విధంగా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. కలర్ కాంబినేషను వాల్ డ్రాఫ్ట్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా వుడ్ ఫినిషింగ్ లుక్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి ఒక విండో అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి సేఫ్టీ రాడ్స్ కూడా వచ్చేసరికి 12mm SS రాడ్స్ అయితే వీళ్ళు ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ ఈ లెఫ్ట్ వాల్ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచి వాల్ కలర్తోనే రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించడం జరిగిందనమాట, గ్రే కలర్లోనే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వాల్ డ్రాఫ్ట్స్ వచ్చేసరికి ఇక్కడ బీరువా ప్లేస్ అయితే పెట్టే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ సెటప్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి
ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ కూడా వీళ్ళు వాల్ టైల్స్ అయితే అంటేసేయడం జరిగింది. అంతేకాకుండా మనకి షవర్ పాయింట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా పైన కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తానమాట. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి లెఫ్ట్ సైడ్ వాల్కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఓపెనబుల్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఒక డోర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది లైట్ అయితే అవైలబుల్గా లేదు, అందుకని చీకటిగా ఉంటుంది. వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విండోస్ కూడా వీళ్ళు గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే చేయించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ ఐరన్ రాడ్స్ కూడా సేఫ్టీ గ్రిల్స్కి పొలామో రాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ వీళ్ళు విండోస్కి కూడా మొత్తం అంతా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారనమాట, ఫిన్టెక్ కంపెనీ. నార్త్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇది. మనకి స్టెప్స్ రైలింగ్ కూడా వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మనకి ఐరన్ రైలింగ్ అయితే రావడం జరిగింది అనమాట సైడ్స్. పైనకి వచ్చాం అనమాట. వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన కాలమ్ సైజ్ వచ్చేసరికి కూడా చూడండి ఫ్రెండ్స్, 12/9 అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.